జై గురుదత్త. ఇది శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి వారి పరిచయము. ఇప్పుడు మనము సద్గురు దత్తాత్రేయ చరిత్రలో అధ్యాయం 1, 2 మరియు 3ని చూద్దాము. సత్యం శివం సుందరం అయిన శివత్వం మరియు నిర్భయత్వం, భవభయ సాగరం అయిన ఈ సంసారాన్ని సుఖసాగరంగా రూపొందించడానికి ఒక అత్యద్భుత సోపానం. 4 యుగాల నుండి మనోవాక్కాయ కర్మలతో సదా గురుసేవ తత్పరుడైన దీపక్ అనే నామధేయము గల ఒక శిష్యునకు శ్రీ విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యనట. వరమడుగమనగా అంతటా ఆ శిష్యుడు శ్రీ సద్గురుని యొక్క అసలైన స్వరూపమును తెలుపమని భగవానుని ప్రార్థించనట. తదాస్తు అని ఆశీర్వాదమునొసగి విష్ణు భగవానుడు అంతర్ధానమయ్యనట. తదుపరి అతనొసగిన కథాసాగరమే ఈ కథా సంపుటి. జై గురుదత్త.